నగరంలోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. జెడ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఫతేనగర్ ఫ్లైఓవర్ కారణంగా జనం చనిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఫ్లైఓవర్ పనులతో పాటు ఆర్యూబీ పనులను కూడా చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈరోజు సర్వసభ్య సమావేశం సందర్భంగా మా ఫతేనగర్ డివిజన్ పరిధి మరియు సనత్నగర్ డివిజన్ పరిధిలోని 2 కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన ఫ్లైఓవర్ సమస్య గురించి మా నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే గత మా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ గారి ఆధ్వర్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అదేవిధంగా మా ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావు గారు ఈ ఆధ్వర్యంలో 2018లో ప్రారంభోత్సవం శంకుస్థాపన చేసుకున్న ఫ్లైఓవర్ పనులు ఇప్పటికి కూడా పనులు ప్రారంభానికి నోచుకోలేదు. ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి, బస్సు సౌకర్యం లేదు అని గత సంవత్సరంన్నర కాలంగా విన్నవించుకుంటున్నా కానీ కమిషనర్ కానీ మారిన కమిషనర్లు కానీ ఉన్న మేయర్ గారు కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా స్పందించకపోగా ఒకసారి ఫీల్డ్ విజిట్ చేసే సమస్య ఎంత పరిష్కారం చేయడానికి మనం చర్యలు తీసుకోవచ్చని మనం చెప్పినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. 2018లో ప్రారంభించినప్పటి నుంచి రైల్వే మార్గం ఉన్నందున రైల్వే పర్మిషన్ల కోసం ఆర్యూబీకి మరియు ఆర్ఓబీకి 2 పర్మిషన్ల కోసం 2.5 సంవత్సరాల కాలంలో టైం పట్టింది. దాని తర్వాత 2024లో ఫైనల్ అనుమతులు వచ్చాయి. వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు పనులు ప్రారంభించలేరు. నిన్నటికి మొన్న గత వారంలో కుంగిపోయిన స్టెప్స్ల నుంచి ఒక వ్యక్తి దిగుతూ కాలు మరీ ఘోరంగా విరిగిపోవడం జరిగింది. ఆ సమస్య కోసం కమిషనర్ గారికి చెప్పాం, మేయర్ గారికి చెప్పినాం. ఆయనను స్పందించకపోగా ఒకసారి కూడా ఫీల్డ్ విజిట్ చేయలేదు. కాబట్టి తక్షణమే పనులు ప్రారంభమయ్యే చర్యలు తీసుకోవాలని, ఎందుకంటే ల్యాండ్ యాక్వేషన్ కోసం కూడా అవార్డు కూడా పాస్ చేయించడం జరిగింది. ల్యాండ్ యాక్వేషన్ కోసం వాళ్ళకి చెక్కులు డబ్బులు ఇచ్చేస్తే ఇమీడియట్లీ పనులు ప్రారంభించుకోవచ్చు. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడైనా మొద్దు నిద్ర వదిలి ప్రజలకు, ఎందుకంటే కేటీఆర్ గారు హైదరాబాద్ మహానగరంలో ఉన్న బ్రిడ్జిలన్నింటినీ పూర్తి చేయడం జరిగింది. ఉంది అంటే ఒక ఫతేనగర్ ఫ్లైఓవర్ మాత్రమే. అది కూడా పూర్తి చేసి మీ కాలంలో మీ టర్మ్లో పనులు ప్రారంభించి ప్రజలకు చేరువయ్యేలా, చరిత్రలో పేరు నిలిచేలా మీరు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా కోరడం జరుగుతుంది. ఇదే విధంగా ముద్దు నిద్ర ప్రదర్శించినట్టయితే వేలాది మందితోటి ఫతేనగర్ దగ్గర కూడా సనత్నగర్ దగ్గర కూడా భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేస్తాం. నిరాహార దీక్షకు వెనుకాడడం కూడా అని తెలియజేసుకుంటున్నాను.